गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शिवाय परमात्मने नमः। శ్రీమాత్రే నమః. పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలో అంటే మహారాష్ట్ర ప్రాంతంలోనే దేవగిరి అనేటువంటి ఒక పర్వతం ఉంది. చాలా పెద్ద పర్వతం, ఇప్పటికి కూడా ఉంది. ఆ దేవగిరి పర్వత సమీపంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక సత్ప్రవర్తన సత్యధర్మపరుడైనటువంటి యొక్క బ్రాహ్మడు దంపతులు ఉండేవారు. బ్రాహ్మణ దంపతులు వారు నిత్యం కూడా పార్థివ పూజ, లింగ పూజ చేసుకునేటువంటి వాళ్ళు. ప్రతిరోజు కూడా వాళ్ళు ఎంతో కాలం తపస్సు పూజ చేస్తూనే ఉన్నారు. ఆ సుధర్ముడు అతని పేరు, భార్య పేరు సుదేహ. పేర్లు కూడా చూడు ఎంత బాగున్నాయి. కానీ వాళ్ళు ఎంత సేవ చేసినా పరమేశ్వరునికి సంతానం కాలేదు. సుధర్మునికేమో సంతానం మీద అంతగా ఆశ లేదు. మోక్ష సామ్రాజ్యం దొరకాలి అనేటువంటి ఒక తాపత్రయం తప్పే సంసారం పెంచుకోవాలి, సంసారం యొక్క దీంట్లో మునిగిపోవాలి అనేటువంటి ఒక కోరిక లేదు. కానీ సుదేహ అట్లా కాదు, నాకు సంతానం కావాలి అనేటువంటి ఒక కోరిక. సుధర్ముణ్ణి ఎప్పుడు వేధిస్తూ వచ్చింది. ఎందుకు లేవే సంతానము, అవసరం లేదు, సంతానం ఎందుకు అని చెప్పి ఏదో చెప్తూ వచ్చాడు. కానీ వినలేదు ఆ సుదేహ ఒకనాడు చాలా పట్టుబట్టింది. ఎట్టయినా కానీ సంతానం కావాలి అని చెప్పి పట్టుబట్టింది. అప్పుడు సుదేహ పట్టుబడితే అప్పుడు సుధర్ముడు నవ్వుతున్నాడు. చూడు, పరమేశ్వరుని యొక్క లీల ఎవరికి ఉంటుందో ఏముంటుందో తెలియదు. కాబట్టి నేను ఒక పుష్పాన్ని మంత్రించి పెడతాను, 2 పుష్పాలు పెడతాను, నీకు ఇష్టం వచ్చిన పుష్పాన్ని తీసుకో అని చెప్పాడు. కుడివైపు తీసుకునేటువంటి ఒక పుష్పము పుత్ర సంతానము, ఎడమవైపు తీసుకునే ఒక పుత్రము సంతానము లేదు అనేటువంటి ఒక పుష్పం. నీకు కొడుకు కావాలనో కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి ఈ లింగానికి పెడతాను, నీ ఇష్టం అన్నాడు. మంత్రించి శివనామ స్మరణ చేసి ఆ 2 పుష్పాలు పెట్టాడు. ఈమె మహా సంతోషంతో కుడి దిక్కు ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తీసుకుంటున్నాను అని చెప్పి కళ్ళు మూసుకొని శివాయ 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 అంటూ ఎడమ దిక్కు ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తీసుకుంది. అయిపోయింది, ఫలితం అయిపోయింది. సంతానం కాలేదుగా. చేసుకున్న వాడికి చేసుకున్నంత కర్మ. మనం నష్టం లేనప్పుడు ఏం చేస్తావు, నీ కడుపులో నీ కాయ కాసేటువంటి ఒక యోగం లేదు అన్నాడు. కొంతకాలం బాధపడింది, కాలం తీరిపోయింది. ఆ తర్వాత సంతానం కావాలి అని చెప్పి మళ్ళీ పట్టుబట్టింది. ఎలాగైనా చూడండి, నాకు ఎలాగూ సంతానం కాదని చెప్పి తెలిసిపోయింది కదా, మీరు 2వ పెళ్లి చేసుకోండి అండి. వద్దే, 2వ పెళ్లి చేసుకుంటే చాలా సమస్యలు వస్తాయి, చాలా బతుకు కష్టమవుతుంది, వద్దు 2వ పెళ్లి. ఇప్పుడు ఏమైంది, ఆ పరమేశ్వరుడే మనకు సంతానంగా ఉన్నాడు కదా అండి. లేదు, నువ్వు చేసుకో, నా చెల్లెలు కృష్ణ ఉంది, ఆ కృష్ణ నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. వద్దు అని చెప్పాడు. ఎంత చెప్పినా వినలేదు. కృష్ణను తీసుకొచ్చి పెళ్లి చేసింది. తన చెల్లెలను తీసుకొచ్చి తన భర్తకు 2వ వివాహం చేసింది. కృష్ణాదేవి కూడా పరమ భక్తురాలు. కృష్ణాదేవి పెళ్ళయింది, హాయిగా కాపురం చేస్తున్నారు. ప్రతిరోజు 101 పార్థివ లింగాలు చేసి పూజ చేసేవాళ్ళు కృష్ణాదేవి, సుధర్ముడు ఇద్దరు కూడా. పూజ కాగానే ఆ లింగాలను తీసుకెళ్ళి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక చెరువులో నిమజ్జనం చేసేది కృష్ణాదేవి. ఇలా కాలం గడుస్తూ ఉంది. గర్భవతి అయింది కృష్ణాదేవి. కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కూడా పెరిగినాడు, పెద్దవాడైనాడు. ఆ కొడుకు పెళ్ళి కూడా అయ్యింది. కృష్ణాదేవికి మాత్రం ఇదంతా ఏం పట్టినట్టు లేదు. హాయిగా శివలింగ పూజనే, ఉదయం లేవాలి, మట్టి తెచ్చుకోవాలి, 101 పార్థివలింగం చెయ్యాలి, పూజ చెయ్యాలి, శివ అనుకుండాలి. ఆ శివుణ్ణే మనస్సులో తన శరీరం నిండా నింపుకుంది. నా రుద్రమర్చేతని చెప్పారో, రుద్రుడు కానివాడు రుద్ర పూజ చేయడానికి వీల్లేదన్నట్టుగా తనే రుద్రస్వరూపాన్ని పెట్టుకున్నటువంటి ఒక మహానుభావురాలు కృష్ణ. అలా ప్రతిరోజు చేస్తూనే ఉంది. పెళ్ళయింది,
కోడలు వచ్చింది, వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే కొడుకు పుట్టాడో కృష్ణాదేవికి ఈ మొదటి భార్య అయినటువంటి ఒక సుదేహకు కడుపులో మంట పుట్టింది, ద్వేషం రగిలింది, ద్వేషం పుట్టింది. ఇప్పుడు సంతానమైంది కాబట్టి 10 మంది కృష్ణ 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 అని చెప్పి పిలుస్తున్నారు. ఎవరైనా పసుపుట్టు పిలిస్తే సంతానవతి నువ్వే రావమ్మా అని చెప్పి ఆమెను పిలుస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఈమెకు కండ్ల మంటగా తయారైంది. తోడబుట్టిన చెల్లెలే కృష్ణాదేవి, తోడబుట్టిన అక్కనే ఈమె. కానీ చెల్లెల మీద విపరీతమైన ఒక ద్వేషం ఏర్పడిపోయింది. కానీ ఇవన్నీ ఏవి పట్టినట్టుగానే భార్యాభర్తలు ఉన్నారు. ఇటు సుధర్ముడు, ఇటు కృష్ణ, ఇవన్నీ ఏం సంబంధం లేదన్నట్టు. కాలం గడుస్తుంది, పెళ్ళయింది. కానీ రేపు పొద్దున మనవడతారు, వాళ్ళ వంశం పెరిగిపోతుంటుంది, నా కృష్ణకు చేరి పెద్దగా వస్తుంది, నన్ను ఎవడు కానడం లేదనే ఒక ద్వేషం వచ్చింది. ఎలాగైనా కొడుకుని చంపాలి, నా పగ తీర్చుకోవాలి అనేటువంటి ఒక భావన ఏర్పడింది ఈ యొక్క సుదేహ యొక్క మనసులో. ఒకనాడు చూసింది సమయం, ఆ భార్యాభర్తలు ఇద్దరు పండుకున్నారు. ఇటు భార్యాభర్తలు వీళ్ళు పడుకున్నారు. ఇదే మంచి సమయం అనుకుంది సుదేహ. కత్తి తీసుకొచ్చింది. ఆమెకు కృష్ణాదేవి యొక్క కొడుకును తునకలు చేసింది. పక్కనే ఆమె యొక్క భార్య పడుకునింది. ఆ పరమేశ్వరుని యొక్క లీల. ఆమె కూడా మెలకువ రాలేదు, గాఢ నిద్రలో ఉంది. ముక్కలు ముక్కలుగా కొడుకును చంపి ఆ తునకలన్నీ కూడా, మాంసం ముక్కలన్నీ కూడా ఒక సంచిలో పెట్టి తీసుకెళ్ళి ఆ చెరువులో పారేసింది. ఏ చెరువులో? కృష్ణాదేవి ప్రతిరోజు ఏదైతే చెరువులో శివలింగాలు నిమజ్జనం చేస్తుందో అదే చెరువులో ఈ సంచి కూడా పారేసింది. కొడుకు యొక్క శవం యొక్క శవాన్ని కూడా వచ్చింది. ఇల్లంతా తుడిచింది. నాకేమీ తెలియదన్నట్టు హాయిగా పడుకుంది. ఇంతలో తెల్లవారింది. ఇప్పటికే వీళ్ళు లేచారు. ఎవరు? సుధర్ముడు, కృష్ణ లేచి వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. శివలింగాలన్నీ తయారు చేసుకుంటున్నారు. పూజలో నిమగ్నమై ఉన్నారు వీళ్ళు. ఇంతలో ఆ కోడలు లేచింది, అమ్మాయి లేచింది. లేచేటప్పటికీ పక్క మీదంతా, ఆ మంచం మీద అన్నీ రక్తం మరకలే ఉన్నాయి. భర్త లేడు. వెళ్ళి చెప్పింది. ఏమి తప్పులు చేయలేదు, ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో కపట నాటకం వేసుకున్న సుదేహ కూడా వచ్చి, ఏమైంది కోడలా, ఏమైంది, భర్త లేడా, ఎక్కడ పోయినా అని చెప్పి చూసి లబో లబో మొత్తుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంది. అయినా కృష్ణాదేవి కానీ సుధర్ముడు కానీ పూజ మానలేదు. వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళకి జవాబు లేదు. వీళ్ళు ఏడ్చేది, వీళ్ళు ఏడుస్తున్నారు. దొంగ ఏడుపు సుదేహ ఏడుస్తుంది, నిజమైన ఏడుపు ఆ కోడలు ఏడుస్తూ ఉంది. అయినా ఎక్కడ కూడా చెలించలేదు కృష్ణ కానీ సుధర్ముడు కానీ. పూజలు చేస్తూనే ఉన్నారు. పార్థివలింగ 101 పార్థివలింగ పూజ అయిపోయింది. ఆ పార్థివలింగాలన్నీ కూడా తట్టలో పెట్టుకుంది. పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఆ లింగాలన్నీ కూడా తీసుకెళ్ళి చెరువులో నిమజ్జనం చేసింది. మళ్ళీ తిరిగి వస్తుంది. వచ్చేటప్పుడు ఒక చెట్టు కింద, అమ్మా ఎక్కడ వెళ్ళి వస్తున్నావమ్మా అని చెప్పి చెట్టు కింద ఆమె కొడుకు పిలుస్తూ ఉన్నాడు. అంటే బ్రతికొచ్చాడు, పిలుస్తున్నాడు. చనిపోయినాడని చెప్పినప్పుడు కృష్ణాదేవి ఏడవలేదు, బాధపడలేదు. మళ్ళీ కొడుకు బ్రతికొచ్చాడన్నప్పుడు ఎగిరి గంతయ్యలేదు, నిమిత్త మాత్రంగా. అందుకే మనకు భగవద్గీతలో చెప్తాడు, ఎప్పుడు కూడా సంతోషానికి కానీ కష్టానికి కానీ ఒక విధంగానే ఉండాలి. దుఃఖానికి దానికి ఉండదు. శీతోష్ణ సుఖదుఃఖౌచ తదా మానవమానయోహో. ఎండకు చలికి తట్టుకోవాలి, సంతోషానికి కష్టానికి తట్టుకొని ఉండాలి. మనస్సును భగవంతుని మీద నిలుపుకోవాలి. అలానే కృష్ణాదేవి కొడుకు చనిపోయినాడు అని చెప్పినప్పుడు శివలింగ పూజ వదిలిపెట్టి రాలేదు, ఏడవలేదు. అసలు ఆమె ఈ లోకంలో ఉన్నట్టుగానే కనబడలేదు. శివలింగాలు నిమజ్జనం చేసి వచ్చేటప్పుడు కొడుకు బ్రతికుండి ఓ చెట్టు కింద కూర్చొని అమ్మ అని పిలిచినప్పుడు నా కొడుకు బ్రతికొచ్చాడు అని ఎగిరి గంతయ్యలేదు. అలాగా నాయన రా అంది. ఇంతలో ఈ విషయమంతా ఊర్లో తెలిసింది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. కృష్ణాదేవి వస్తూ ఉంది. ఇంతలో చంపండి, కొట్టండి అని అందరూ కూడా అంటున్నారు. శివుడు ప్రత్యక్షమైన కృష్ణాదేవికి, కృష్ణ మీ అక్కని చంపేయమంటావా అన్నాడు. ఎవరిని చంపుతావు అని అడిగింది. శివుణ్ణి.
శివుడు వచ్చి నీ ఎక్కను చంపుతావా, నిన్ను బాధ పెట్టాడు, నీ ఎక్కను చంపుతావా, చంపాలా అంటే ఎవరిని చంపుతావని అడిగింది. చంపడానికి నువ్వెవరు, చనిపోవడానికి ఆమె ఎవరు? కాలం నిర్ణయించాలి. ఇప్పటికే ఆమె చనిపోయింది, 10 మంది మాటల వల్ల చనిపోయింది, కాబట్టి ఆమెను చంపడానికి లేదు. మారిపోయింది, మనసు మారిపోయింది, హాయిగా ఉండని అన్నాడు. అందరూ కలుసుకున్నారు. నీకేమైనా కావాలా కృష్ణ అన్నాడు. నాకేమొద్దు స్వామి, మీరు వచ్చినారు కాబట్టి తమరు ఇక్కడే ఉండి కృష్ణేశ్వరునిగా మీరు సేవలు చేయించుకోండి. ఎవరికైతే సంతానం లేదో వారు వచ్చి ఈ కృష్ణేశ్వర స్వామికి గనక పూజలు చేసుకున్నట్టయితే వాళ్ళకు సంతానం అవుతుంది. జీవన మరణ సమస్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఇక్కడికి వచ్చి నీకు సేవ చేసినట్టయితే వారికి జీవాన్ని ప్రసాదించు. ఏ తటాకంలో, ఏ చెరువులో నీ పార్థివలింగాలను నిమజ్జనం చేశానో ఆ చెరువు పవిత్ర మూర్తిగా ఉండని, అందులో స్నానాలు చేసినటువంటి వానికి సకల విధమైనటువంటి ఒక రోగాలు నాశనమైపోయి మోక్ష సామ్రాజ్యాన్ని దొరికేటట్టుగా చెయ్యి. నువ్వు కృష్ణేశ్వరునిగా ఇక్కడ వెలుగొందమని చెప్పాడు. శివుడు తదాస్తు అని చెప్పి, నేను సూర్యచంద్రాలు ఉన్నంత వరకు ఇక్కడ కృష్ణేశ్వరునిగా ఉంటాను. నా దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమవిస్తూ అందరినీ కూడా క్షేమంగా చూస్తాను కృష్ణ అని చెప్పి కృష్ణాదేవి వరం ఇచ్చాడు. కృష్ణాదేవి, సుధర్ముడు, సుదేహ వాళ్ళంతా కూడా భగవంతునిలో లీనమైపోయినారు. అది ఇప్పుడు మనకు మహారాష్ట్రలో కృష్ణేశ్వర క్షేత్రంగా వెలుగొంది. భక్తుల యొక్క కష్టాలు తీరుస్తున్నాడు పరమేశ్వరుడు. ఇది మనకు 12 జ్యోతిర్లింగాలలో ఉన్నటువంటి ఒక చరిత్ర. ఈ చరిత్రను విన్నవారు, చెప్పినవారు, వినబోయేటువంటి వారు అందరూ కూడా క్షేమంగా ఉండి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఆ పరమశివుడు మీకందరికీ కూడా ఆయురారోగ్య సౌభాగ్యాలు సంపాదించాలని కోరుకుంటూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పంచగ్రహాకూటం యొక్క సమయంలో మా కళాంజనేయులు రావడము, నన్ను కోరడము, నేను ఈ 12 జ్యోతిర్లింగాల చరిత్ర చెప్పడం అనేటువంటిది అనుకోని సంఘటన, ఊహించిన సంఘటన కాదు. ముందేదో అనుకున్నటువంటి సమస్య కాదు, అనుకోని సంఘటన. ఆ పరమేశ్వరుడే ఈనాడు నాకు ఇది చేయమని చెప్పాను. మీరంతా కూడా వినే వాళ్ళంతా విని ఈ పంచగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఒక దోషాలన్నీ కూడా పోడగొట్టుకొని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి నా యొక్క కోరిక. పరమశివుని ధ్యానించండి, ఈతి కష్టాల నుండి పోడగొట్టుకొని సుఖంగా ఉండండి.